హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తమిళ్ పిల్ల. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అంటారు. అలానే ఆ దేవుడి ఆజ్ఞ లేనిదే ఆ దైవదేవుని దర్శనానికి మనం రాలేము, చేరుకోగలగలేము. అలానే మేము కూడా ప్రతిసారి మేము ఊరికి వెళ్ళేటప్పుడు తిరుపతి మీద నుంచే వెళ్తాము. కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి అని అంటే. సో అలానే మేము ఈసారి బ్రహ్మోత్సవాల టైంలో తిరుపతి అయితే వెళ్ళామండి. ఆ స్వామిని అయితే దర్శించుకోలేకపోయాము, ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలా అని మేము నిరుత్సాహపడకుండా అట్లీస్ట్ బయట అన్న ఆ బ్రహ్మోత్సవాల టైంలో కొండంతా ఎంత బాగా అలంకారం చేశారో అని చెప్పేసి చూడటానికే మేము ప్రత్యేకంగా వెళ్ళామండి. పైకి వెళ్ళి చూస్తే అండి, స్వామివారి కొండంతా ఒక ఉద్యానవనంలాగా ఉందండి. కొండ మొత్తాన్ని ఆ విధంగా అలంకారం చేశారండి పువ్వులతో. చూడటానికి చాలా అంటే చాలా బాగుందండి. స్వామివారికి వచ్చే పూలన్నీ ఆయన యొక్క ఉద్యానవనంలోంచే వస్తాయంట. అంత పెద్ద యొక్క ఉద్యానవనం ఆయనది. సో అలానే మేము పైకి వెళ్ళేసేసి చుట్టూతా స్వామి యొక్క పూలతో తయారు చేసిన అన్నిటిని అలంకారాలన్నీ చూసుకున్నామండి. దాని తర్వాత నాకు చాలా రోజుల నుంచి వెంగమాంబ అన్నదానంలో అన్నదానం తినాలని చాలా రోజుల నుంచి కోరికుండిపోయింది. సో అలానే పైకి ఎటుకుడి వెళ్ళామని చెప్పేసి క్యూ లైన్లో 2 hours పట్టింది. అయినా సరే ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించాలని వెళ్ళి అన్నదానంలో కూర్చొని మంచిగా స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని మేము చాలా అంటే చాలా సంతృప్తిగా స్వీకరించాము. దాని తర్వాత టికెట్స్ లేకుండా లడ్లు అయితే ఇవ్వలేదండి. సో నార్మల్ లడ్స్ అయితే 2 ఇచ్చారు. సో మేము కూడా టికెట్స్ లేకుండానే 2 లడ్లు మాకైతే దొరికినాయి. మా హస్బెండ్కి, మా పాపకి మొత్తం 6 లడ్లు అయితే మేము తీసుకున్నాము. దాని తర్వాత ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయి, ఎలాంటి పాపాలైనా ఆ స్వామి తీసేస్తాడు అని చెప్పేసి అంటారు. ఆ పుష్కరిణి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత స్వామివారి గోపురాన్ని మేము దర్శనం చేసుకొని బయట నుంచి స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడున్న సేవ చేసే వాళ్ళందరినీ చూస్తుంటే నేను సేవ చేసిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే నేను నా 11th చదివేటప్పుడు నేను కూడా స్వామివారికి 11 రోజులు అక్కడ సేవ చేశాను. నాకు వాళ్ళందరినీ చూస్తుంటే నా పాత జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి. అక్కడ కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు అక్కడ ఎలా ఉంది, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని అడిగారు. ఫెసిలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎక్కడ భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ అయితే టీటీడీ వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చూశారు. చాలా అంటే చాలా బాగుందండి. లైటింగ్తో ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుందండి. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలాంటి వీడియోస్కి ನಮ್ಮ తమిళ్ పిల్ల ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా గోవిందా.